అందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే మనకు భారత కాలమానం ప్రకారంగా శ్రీ శాలివాహన శకం 1948వ సంవత్సరం ప్రారంభం. అలాగే ఇంగ్లీష్ ప్రకారంగా 2026 సంవత్సరం. అలాగే చైత్ర శుద్ధ పాడ్యమి. అలాగే మనకు గురువారం 19వ తారీఖు నుంచి మకర రాశి వారికి రాజ్యపూజ్యము, ఆదాయ వ్యయాలు. ఇక్కడ మనకు పంచాంగ శ్రవణ ప్రకారంగా ఈ యొక్క శ్రీ పరాభవనామ సంవత్సరం అంతా కూడా మకర రాశి వారికి ఆదాయ వ్యయం చూసుకున్నట్టయితే ఆదాయం 2, అలాగే వ్యయం వచ్చేటప్పటికి 8. ఇక్కడ అధికంగా ఖర్చు ఉంది. ఆదాయం 2, ఖర్చు 8. అలాగే గౌరవార్థం 1, రాజ్యపూజ్యము 1, అవమానం 6. ఇక్కడ అధికమైనటువంటి అవమానాలు ఉన్నాయి. కారణం ఏమిటి అంటే గ్రహస్థితిలో రాహుకేతువుల యొక్క ప్రభావం తీవ్రంగా ఉంది. ఇక్కడ గురువు 6వ ఇంట 7వ ఇంట సంచారం, 6వ జూన్ వరకు కూడా 6వ ఇంట, తదుపరి 7వ ఇంట సంచరించబోతున్నాడు. శని స్వక్షేత్రకారకుడు, తృతీయ స్థానం మీనరాశిలో శని ఉండడం. అలాగే శని కూడా ప్రారంభంలో శుభాలనే కలగచేస్తున్నాడు, ఆ తర్వాత నక్షత్రాల్లో మారుతున్నాడు కాబట్టి మధ్యమ ఫలితాలు. ప్రస్తుతం ఏమిటంటే అష్టమ స్థానంలో కేతు, ద్వితీయ స్థానంలో కుజుడితో కలిసి రాహు సంచరించడం వల్ల ఆదాయ వ్యయాలకు సంబంధించి, అలాగే రాజ్యపూజ్య అవమానాలకు సంబంధించినటువంటి విషయాలలో అధికంగా ఆటుపోట్లు సమస్యలు ఉన్నాయి. కానీ ప్రారంభంలో మాత్రం ఈ ఉగాది నుంచి జూన్ వరకు కూడా ప్రారంభ దశ అంతా కూడా స్వగృహ ప్రాప్తి యోగం కూడా కలుగుతుంది. గట్టిగా ప్రయత్నం చేస్తే మకర రాశి వారికి స్వంత ఇంటి కల నెరవేరుతుంది 1. తర్వాత వివాహ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. వివాహం కూడా జరిగి తీరుతుంది. ఒక ఇంటి వాళ్ళు అవుతారు. మీ ఇంట్లోనే శుభకార్యాలు అధికంగా జరిగే అవకాశం కూడా ఉంది. అనుకున్న తడవుగానే వెంటనే చకచక జరిగిపోయే అవకాశము ఉంది. అలాగే లేదా అధికంగా శుభకార్యాలలో పాల్గొనడం, విందులు, వినోదాలు, అలాగే ధార్మికమైనటువంటి కార్యక్రమాలు, దైవ దర్శనాలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు అధికంగా కూడా చేస్తారు. ఎందుకంటే ఆటంకాలు, ఒడిదుడుకులు ఉన్నాయి కాబట్టి వీటిని పరిష్కరించుకోవడం కోసం ఎంత దూరమైనా సరే వెళ్ళి సముద్ర స్నానాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, దైవ దర్శనాల వల్ల వీళ్ళు కొన్ని కార్యక్రమాలలో బయటపడతారు. అయితే ఏది ఏమైనప్పటికీ ఆర్థికపరమైనటువంటి విషయాలలో ప్రారంభంలో సంతృప్తిగా ఉన్న తర్వాత అధికంగా ధనం ఖర్చు అవుతూ ఉంటుంది. రాబడి తగ్గుతుంది, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అష్టమ స్థానం కేతువు వల్ల, ద్వితీయ స్థానం రాహు కుజుడి ప్రభావం వల్ల అధికమైనటువంటి తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురి అయ్యే అవకాశం ఉంది. ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ అయ్యేటప్పటికీ ఎవరికైనా కూడా తలనొప్పిగానే మారుతుంది. కాబట్టి అందువల్ల ఎక్కువగా దైవ దర్శనాలు చేస్తారు. తద్వారా కూడా కొంతవరకు వీళ్లకు మనశ్శాంతి, ప్రశాంతత కలుగుతుంది. ఓవరాల్గా చెప్పాలి అంటే ప్రారంభంలో ఆర్థిక పరంగా సంతృప్తినిస్తుంది, తర్వాత అధికంగా నష్టాలను కలగచేస్తూ ఉన్నాయి. తర్వాత ఏదైనా సరే వివాదాలకు సంబంధించినటువంటి విషయాలలో ఎంత దూరం ఉంటే అంత మంచిది మకర రాశి వారికి. ప్రతి విషయాలలో ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందుకు అడుగు వేయాలి. ఇంకా కూడా తెలియకపోతే అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళని, పెద్దల సలహాలు తీసుకొని ఏది చేయాలి, ఏది చేయకూడదు, అలాగే ఎవరితో సంప్రదించాలి, ఎవరితో సంప్రదించకూడదు అనేది కూడా ప్రతి విషయంలో కాస్త మెలకువలు అవసరం మకర రాశి వారికి. ఎందుకంటే జీవితం ఇది, భవిష్యత్తు మనకు ఒక రోజుతో అయిపోయేది కాదు. ప్రతిరోజు ప్రతినిత్యం జీవిత పోరాటం, జీవన పోరాటం అనేది ప్రతి ఒక్కరికి ఇది
తరచు నిత్యకృత్యమే. కాబట్టి మనం బాగుండడం కోసం, బాగుపడడం కోసం మకర రాశి వాళ్ళు అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఆ ప్రయత్నాలు అవుతాయా కావా అన్నది వాళ్ళకి తెలియదు. మనం చేసేటువంటి దైవారాధన, మనం చేసేటువంటి పుణ్యక్షేత్ర దర్శనాలు, అలాగే పుణ్య తీర్థాల వల్ల కూడా కార్యసిద్ధి నెరవేరుతుంది. అది గుర్తుపెట్టుకోండి మకర రాశి వాళ్ళు. కొంతమేర ప్రారంభంలో అన్ని విధాల తలచిన ప్రతి కార్యం నెరవేరే అవకాశం ఉంది, సంతృప్తినిస్తుంది. ఆ తదుపరి గురువు 7వ ఇంట సప్తమంలోకి వస్తున్నాడు. ఆ తర్వాత ఈ యొక్క రాహుకేతుల యొక్క ప్రభావం వల్ల వీళ్లకు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వాహన ప్రమాదాలు, అలాగే ఎలక్ట్రికల్ వల్ల ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, ఊహించినటువంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా మసులుకోండి. ఇదే కాకుండా నిద్ర లేవగానే మొట్టమొదటిగా మీరు చూడవలసింది ఏదైనా ఉంది అంటే ఒక లక్ష్మీదేవి పటాన్ని మనం నిద్రించే గదిలోనే మనకు ఎదురుగా పెట్టుకోవాలి. అది లామినేషన్ ఫోటో, విగ్రహం కాదు కాబట్టి పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదనే సందేహం లేదు. ఎందుకంటే మనం నిద్ర లేవగానే, కళ్ళు తెరవగానే ఆ లక్ష్మీదేవిని చూడడం వల్ల ఆ రోజు సకల శుభాలు కలుగుతాయి. మనం ఆ ఫోటో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా బెడ్రూమ్లో అని భయపడాల్సిన అవసరం లేదు, సందేహమే అక్కర్లేదు. అదే విగ్రహం అయితే పెట్టకూడదు, ఫోటో అయితే పెట్టుకోవచ్చు. అది ఒక లామినేషన్ పేపర్. ఎందుకంటే మనము చూడగానే మనకు మంచి జరగడం కోసం, మనకు 10,000 శుభాలు జరగడం కోసం, మనం చూసి సంతోషపడడానికి, అలాగే మనము ఆ అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నాం, అమ్మవారు కూడా మనల్ని ఆశీర్వదిస్తున్నట్టుగా ఉంటుంది. కాబట్టి అదే మనకు 10,000. అందుకనేసి మకర రాశి వాళ్ళు నిద్ర లేవగానే ఎవరి ముఖం చూడకుండా దైవ దర్శనం మాత్రమే చేసుకోండి. అదే మిమ్మల్ని తరచూ సదా కాపాడుతూ ఉంటుంది మకర రాశి వారికి. విద్యార్థులకి కూడాను కొంతమేర బాగున్నప్పటికీ తెలియనటువంటి ఏదో చదివింది మర్చిపోవడం, జ్ఞాపక శక్తి లేకపోవడం, ఆలోచనలు ఎక్కువగా ఉండడం. అంటే చదివినప్పుడేమో గుర్తుంటుంది, తీరా రాసేటప్పటికి మర్చిపోవడం, ఇటువంటి ఆటంకాలు ఉన్నాయి విద్యార్థులకి. అందుకనేసి వీళ్ళు మకర రాశి వాళ్ళు గణపతికి ఉత్తరేణి ఆకులతోటి అష్టోత్తరం చేసి ఆ యొక్క గణపతికి 11 ప్రదక్షిణలు చేసి ఎగ్జామ్ రాయండి, మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ప్రారంభంలో అన్నీ అనుకూలిస్తాయి, ఉద్యోగాల్లో కూడా స్థిరపడతారు. తదుపరి మళ్ళీ చేసే ఉద్యోగంలోనే ఆటంకాలు కూడా అంతే ఎదురయ్యే అవకాశం ఉంది. కాస్త ఉన్న ఉద్యోగాలే పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనం ఎక్కడైతే ఉద్యోగ అవకాశం వచ్చిందో అక్కడ చాలా ఒద్దికగా, అనుకువగా, మెలకువగా ఒదిగిపోవాలి. కాలం కలిసి రానప్పుడు ప్రతిదానికి తల ఉంచిపోవడం తప్పులేదు. మనం తల ఉంచాము అంటే సింహము 3 అడుగులు వెనక్కేస్తుంది, అంత మాత్రాన సింహం పిరికిది కాదు. అలాగే మనము 10 మందికి తల ఉంచిపోవడంలో ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే కాల నిర్ణయంలో మనం బాగుపడడానికి, అభివృద్ధి చెందడానికి మనము తలొంచిపోవడంలో ఎటువంటి సమస్య లేదు. మనం అభివృద్ధి చెందడానికి, మనకు బాగుపడడానికి, మనము ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి, లేదా అనేక రంగాలలో మనకు రాణించడానికి ఇది మనల్ని కాపాడుతుంది. మకర రాశి వాళ్ళు కొంతమేర కొన్ని విషయాలలో తెలివిగా వ్యవహరించినట్టయితే సర్వకార్య సిద్ధిరస్తు. గృహయోగము, అలాగే వాహన యోగము. వాహన విషయాలకు వచ్చేటప్పటికి ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్తగా. మీరు ఏదైనా సరే కొనేటప్పుడు, తీసుకోవాలనుకున్నప్పుడు మంచి అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళని అడిగి తెలుసుకొని మరీ మీ యొక్క జాతక ప్రకారంగా తీసుకోండి.
ప్రాణ నష్టం జరగకూడదు. చిన్న చిన్న సమస్యలు అంటే మామూలు ఎవరికైనా కూడాను. మనము తెచ్చిన వాహనం వల్ల మనకు కలిసి రావాలి. ఒకవేళ కలిసి రాకపోయినా పర్వాలేదు, కానీ నష్టం మాత్రం వాటిల్లకూడదు. అది మీరు తీసుకునే ఒక జాగ్రత్త ప్రకారంగానే ఆధారపడి ఉంటుంది. మీ తెలివి మీదనే ఆధారపడి ఉంటుంది. మీరు బాగుంటేనే కుటుంబం అంతా బాగుంటుంది. కాబట్టి నేను ఇచ్చే సలహా ఇది. మీరు బాగుండాలి, మీ కుటుంబం అంతా బాగుండాలి. అంతా అభివృద్ధి చెందడానికి మనం ఏది చెయ్యాలో ఏది చేయకూడదో పాటించడం, ఆచరించడం వల్ల తప్పేమీ లేదు, నష్టమేమీ లేదు, మంచి జరుగుతుంది. ఒకవేళ మంచి జరగకపోయినా పర్వాలేదు, కానీ నష్టపోము కదా. ఉన్న దాంట్లో ఉన్నట్టు ఉన్నా పర్వాలేదు. నష్టపోయి అనేక కష్టాలు పడడం కన్నా తెలివిగా తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమి అన్నది మకర రాశి వాళ్ళు ఆచరించవలసిన విధి విధానము. అలాగే భూ వివాద సమస్యలు ఇరుక్కునే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలు దీర్ఘకాలికంగా కొనసాగే అవకాశం ఉంది. కాస్త ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయి, పీడిస్తూ ఉంది. అలాగే ఇదే కాకుండా రాజకీయ నాయకులకి శత్రువుల బెడద అధికము. అపోజిషన్ పార్టీలో వాళ్ళ వల్ల తీవ్రమైనటువంటి నష్టాలు, మళ్ళీ నష్టాలతో పాటు పదవిని కోల్పోయే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మీ పదవిని మీరు కాపాడుకోవడానికి తెలివిగా, యుక్తిగా ప్రదర్శించాలి. అలాగే మనము ప్రతి రంగంలో కూడా అభివృద్ధి చెందాలి. కాబట్టి ఏ విధంగా మనం అభివృద్ధి అయితే చెందుతామో ఆ విధంగా ప్రయత్నం చేయడంలో ఎటువంటి తప్పు లేదు. వీళ్ళు ఇంకా సర్వ విధాల అభివృద్ధి చెందడానికి కాలభైరవుని యొక్క కాలభైరవ హోమాన్ని చెయ్యండి. లేదు అది కాకపోతే పంచముఖ ఆంజనేయ హోమం జరిపించండి. పంచముఖ ఆంజనేయ హోమం వల్ల మీకు మనోధైర్యం కలుగుతుంది, సర్వశక్తులు ఏర్పడతాయి, పాజిటివ్ వైబ్రేషన్ కలుగుతుంది, శత్రువులు వినాశనమవుతారు, శత్రువులకి మిమ్మల్ని చూడగానే భయం కలుగుతుంది, మీరు చేసే రాజకీయంలో మీ పై చేయి అవుతుంది, అన్ని రంగాలలో తప్పించుకొని బయటపడతారు. అటు ఆర్థిక పరంగా, అలాగే ప్రజా ఆకర్షణతోటి ప్రజాభిప్రాయం మీకు గుర్తింపు లభిస్తుంది. ఈ విధంగా అన్ని విధాల స్థిరపడే అవకాశం కూడా ఉంది. ఈ యొక్క కాలభైరవ హోమం జరిపించడం కానీ, లేదంటే పంచముఖ ఆంజనేయ హోమం జరిపించడం వల్ల సకల ఇతి బాధలన్నీ కూడా నశించిపోతాయి. అలాగే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ పాలు ఉన్నాయి. పాలను తాగామంటే ఆరోగ్యాన్ని ఇస్తుంది. అదే పాలల్లో నిమ్మరసం పిండామా లేదా మిరపగింజ వేసామంటే పాలన్నీ పాడైపోతాయి, ఇరిగిపోతాయి. అట్లాగే మన జీవితం కూడా అంతే. మనం ఆచరించే విధానం, మనం చేసే విధానం మన వాళ్ళకి శక్తినిస్తుంది. అదే మనం చేసే పొరపాట్ల వల్ల ఆ పాలు ఎలా ఇరిగిపోయాయో, ఎలా పనికి రాకుండా పోయాయో, జీవితం కూడా అంతే అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ ఆలోచన, మీ విధి విధానమే మిమ్మల్ని జీవితంలో నెంబర్ 1 స్థాయికి తీసుకెళ్తుంది. అదే అన్నీ పాజిటివ్గా ఆలోచించండి, మంచిగా జరుగుతాయి. తర్వాత రైతులకు వచ్చేటప్పటికి కష్టే ఫలి. ప్రథమార్థంలో పంట లాభదాయకంగానే ఉంటుంది, ద్వితీయార్థంలో వచ్చేటువంటి పంట నష్టం కలిగే అవకాశం ఉంది. వ్యవసాయదారులు కూడా ఏదైనా పంటను ప్రారంభించేటప్పుడు ఆంజనేయ స్వామికి సింధూరం పట్టించి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని ఆ తర్వాత ఏదైనా సరే పంటను ప్రారంభం చేయండి. నష్టపోకుండా కొంతమేర అంటే స్వల్పమైనటువంటి లాభమైనా పర్వాలేదు, నష్టపోకూడదు. తీవ్రమైనటువంటి నష్టాలు పాలు అయ్యేదానికన్నా స్వల్పమైనటువంటి ఆదాయంతో బయటపడినా పర్వాలేదు. చేతల కష్టం వృధా కాకుండా మనకు చేతికి అందితే చాలు. రైతులకి కూడా కొంతమేర ఒడిదుడుకులు, ఆటంకాలు ఉన్నాయి. తెలివిగా వ్యవహరించి ఏ పంటను ప్రారంభం చేస్తే అంటే వాళ్ళ పర్సనల్గా జాతకరీత్యా ఏ పంటను వేస్తే బాగా కలిసి వస్తుందో ఆ విధంగా చేయండి. అందరికీ ఈ పంటే వేయండి అని చెప్పడానికి ఉండదన్నమాట.
అందువల్ల ఎవరు ఏది ఆచరిస్తే వేస్తే దానివల్ల మనకు మంచి లాభం వస్తుందో అటుగా ప్రయత్నం చేయండి. వ్యవసాయదారులు వీళ్ళకు కలిసి వస్తుంది. అలాగే కౌలుదారులకి కాస్త ఎక్కువగా నష్టాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా నడుచుకోండి, బాగుంటుంది, కలిసే వస్తుంది. సర్వే జన సుఖినో భవంతు.